హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర 236 ఎపిసోడ్. మనసు పలికే మౌన గీతం ఇదేలే. ఈ లిరిక్స్ విన్నప్పుడు మీకేమనిపిస్తుంది? మనసు మౌన గీతం పలకడం ఏమిటి? మీరు స్వంతాన చేకూరినప్పుడు, మీకు తెలియని ఒక ఆనందాన్ని స్వంతం చేసుకున్నప్పుడు, ప్రశాంతత్వంలో మీకు ఏదో బెపుతున్నట్లు, మీతో ఏదో మాట్లాడుతున్నట్టు ఒక నాదం మిమ్మల్ని తట్టి లేపుతుంది. ఒక కలయిక లేదా సంగమం, మీ శరీరపు స్పందనల సమూహం మిమ్మల్ని ఏకాంతంలోకి నెట్టేసి మీతో మాట్లాడుతున్న సందర్భాన్ని గమనించండి. ఉపయోగం ధ్యానం, తపస్సు మాదిలో తన శరీరపు చర్యలన్నీ ఆపేసి మనసుతో తాదస్సు చెందిన కావాలో జరిగేది ఇదే. ఈ తంతులో నిశ్శబ్దం ఆవహించినప్పుడు ఆ నిశ్శబ్దాన్ని గమనించండి. ఆ క్షణంలో మీలో తెలియని మార్పు సంభవిస్తుంది. ఆ నాదంతో మీకు ఏకమైనప్పుడు అదంతా మెల్లిగా విశ్వాప్తంగా చెందుతుంది. మీరు అనంతగా మారిపోతారు. అనంత విశ్వంలో భాగంగా మీరు అన్నీ సమకూర్చుకుంటారు. ఒక యోగి ఇదే స్థితిలో ఉన్న స్థితికి వెళ్ళి తనకు కావాల్సినవి సాధనలో చివరికి వెళ్ళినట్లు మీరు మీ ప్రపంచం అంతా ఒకటేననిపిస్తుంది. అంటే తత్వమసి మీకు సరిగ్గా సరిపోతుంది. మీరు ఒక చక్రవర్తిలా శాసించే స్థితికి చేరుకుంటారు. ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా మీరే ఒక క్రొత్త ప్రపంచాన్ని సృష్టిస్తారు. మీ ప్రపంచంలో మీరు కోరుకున్నట్లయితే మీరు జీవించవచ్చు. ఈ స్థితికి చేరుకున్న మానవుడు మహనీయునిగా కొనియబడతాడు. ఒక్కసారి ప్రశాంతంగా మిమ్మల్ని మీరు మీలోని నాదాన్ని గమనించండి. మీకు అన్నీ అర్థమవుతాయి. ఇది ఎవరో చెబితే అర్థం కాదు, మీకు మీరుగానే అనుభవం చెందాలి. ఇక్కడ ఎవరికి అడగకండి. మీ మనసులో మీకే అర్థం చేసుకోండి. మనసు పలికే మౌనం గీతం. మీరు ఎంత మౌనంగా ఉంటారో అంత మంచిది. ఎక్కడ కూడా ఎక్కువ మాట్లాడకండి. మీరు మౌనంగా ఉన్నప్పుడు మీలోని ఒక విశ్వం మీతో మాట్లాడుతాడు. దాన్ని గమనించండి. గమనించినప్పుడు నీకు అర్థమవుతుంది తను మాట్లాడాలి నీతో అంటే నువ్వు ఎక్కువ మౌనంగా పాటించాలి. అలా పాటించినప్పుడే అది నీకు చెబుతుంది మంచి చెడు ప్రతిదీ. దాని మాట వినండి. ఎవరి సలహాలు తీసుకోకండి. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.